అధికారం అహంకారంగా మారకూడదు. అలా మారితే అది మనిషిని అంధకారంలోకి నెట్టి తప్పులు చేపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక మహిళ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో గుంటూరు జిల్లా కృష్ణబాబు కాలనీలో ఒక మహిళని వివస్త్రం చేస్తూ నడి రోడ్డు మీద కొట్టిన సంఘటన ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడ టీడీపీ నాయకుడేనంట, కార్యకర్త మల్లెల మూర్తి 21వ డివిజన్ కార్యకర్త అట, ఆ ఇన్ఛార్జ్ అని చెప్పేసి అంటున్నారు. అతను వర్గం లేదు, కొంతమంది ఇజ్రాలు ఒక మహిళని రోడ్డు మీద పడేసి వ్యవస్థను చేస్తూ కొట్టారట. రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ, ఒక బోరు బావి కాడ జరిగిన గొడవ. ఈ గొడవ కాస్త ఒక మహిళని వేధించే కాడికి పోయింది. పైగా ఈ విషయం పోలీసులు తెలిసినప్పటికి కూడా కేసు నమోదు చేసి విచారించడంలో కూడా ఆలస్యం జరిగింది అనేటువంటిది. ఈ సంఘటన జరిగి కూడా ఒక 2 రోజులు గడుస్తుందట. ఇప్పుడు ఆ సంఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయట వైరల్ గా మారింది. ఇది దారుణమైన సంఘటన. ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు కానీ ఇది దారుణమైన సంఘటన. మొత్తానికి ప్రభుత్వం రియాక్ట్ అయింది. అతన్ని టీడీపీ పార్టీ నుంచి అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు సస్పెండ్ చేశారు. అతన్ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. పైగా అతని మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడంలో లేట్ అయినందుకు గాను అక్కడ సిఐ సత్యనారాయణ మీద ప్రభుత్వం వేటు వేసింది. అతను వీఆర్కి పంపించారు. హోంమంత్రి అనిత గారు స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్పందించారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు స్పందించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం కొంతవరకు జరిగిపోయింది. బట్ స్పందించడం మంచిది. ఒక ఇష్యూ జరగగానే స్పందించారు, చర్యలు తీసుకున్నారు. ఈవెన్ పోలీసు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నారు. అంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అతను ఏ పార్టీ అన్నది చూడకూడదు, వెంటనే చర్యలు తీసుకోవాలి అనే సంకేతాలు పంపించారు. అంతవరకు మంచిదే. కానీ అతను ఏందండి ఆ మూర్తి, సరే అలా చేయటం మాత్రం, ఒక మహిళని నడి రోడ్డు మీద వ్యవస్థ చేస్తూ ఆమెను వేధించడం ఏదైతే ఉందో అది ఈ కాలంలో ఈ పరిస్థితుల్లో, అందులోనూ గుంటూరు జిల్లా లాంటి చోట. అందుకని అంటున్నాను, అధికారం అహంకారంగా మారకూడదు. అది మారితే మనిషిని అంధకారంలోకి నెట్టేసి అసలు ఏం చేస్తున్నాం అన్నది కూడా అర్థం కాకుండా చేపిస్తే తప్పులు. ఇప్పుడు అదే తప్పు జరిగింది. చేసిన వ్యక్తి జైలు పాలయ్యాడు. చేసిన వ్యక్తి మీద చర్యలు తీసుకోవడంలో లేట్ అయినటువంటి సిఐ వీఆర్కి పోయాడు.